సో ప్రస్తుతం మనము శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల బరిలో నిలబడ్డటువంటి కస్బా శంకర్ రావు గారి నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కానీ ఆయనకు మద్దతు తెలిపే మద్దతుదారులు కూడా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా కాలనీ సభ్యులే. వీరి మాటల్లో ఒకసారి తెలుసుకుందాము, ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు, శంకర్ రావు గారిని నిల్చోవడం వల్ల వాళ్ళ కాలనీకి జరిగే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తారు అని వాళ్ళ మద్దతు ఎందుకు అతనికి ఇవ్వాలనుకుంటున్నారు. దాని తర్వాత శంకర్ రావు గారి అభ్యర్థి అయినటువంటి శంకర్ రావు గారి వాయిస్ కూడా తీసుకుందాం మనము. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు కిషన్, అడ్వకేట్ నేను. ఓకే కిషన్ సార్, శంకర్ రావు గారు ఇక్కడ ఎన్నికల బరిలో నిల్చున్నారు. సో స్థానికంగా మీరు కూడా ఉన్నారు కాబట్టి అతనే కావాలని కోరుకుంటున్నారు. అతను ఏ విధంగా మీ కాలనీని అభివృద్ధి చేస్తాడు, గతంలో కంటే ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఏమున్నది ఇక్కడ ఈ కాలనీ? నాది ఈ కాలనీ కాదు, అయినప్పటికీ నాకు మిత్రుడు ఆయన. ఓకే, కనీసం ఒక 30 సంవత్సరాల నుంచి మిత్రత్వం ఉన్నది. మరి యూనివర్సిటీ స్టూడెంట్, అక్కడ విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలు ఉన్నాడు. రాజకీయ అనుభవం చాలా ఉంది ఆయన. అదే విధంగా ఇక్కడ సమస్యల మీద కూడా చాలా పోరాడినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఒక అనుభవజ్ఞుడు కావాలి. మరి ఎలాంటి అనుభవం లేని వ్యక్తుల కంటే మరి అన్ని రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తిని తెచ్చుకుంటే మరి కాలనీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ స్థానికుడు కాకపోయినా శంకర్ రావు గారి మిత్రుడు కిషన్ గారు తనకు మద్దతుగా, తన గెలుపు అన్ని రకాలుగా అనుభవం ఉండి, మాకు గతంలో యూనివర్సిటీలో చదువుకున్న స్నేహితుడు కాబట్టి అతను అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అనుభవం నిష్ణాతుడై ఉన్న వ్యక్తి కాబట్టి అతను మద్దతు కోరుతూ మేము ఆయనకు సానుభూతి మద్దతు కోసం ఇక్కడ మద్దతు ప్రకటించడానికి వచ్చారు. అలాగే ఇంకొక అభ్యర్థి ఉన్నారు ఇక్కడ, మరో సభ్యులు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరు ఏం పేరు? నా పేరు భిక్షపతి అండి. సార్ చెప్పండి, ఈ శంకర్ రావు గారు ఈసారి అభ్యర్థిగా బరిలో ఉన్నారు మీ అసోసియేషన్ ఎన్నికల్లో. మరి శంకర్ రావుకు మీరు ఎందుకు మద్దతు తెలుపుతున్నారు, ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు? శంకర్ రావు గారు చాలా కాలం నుండి ఇక్కడ మన శాంతినగర్, శ్రీనగర్ కాలనీ అందరికి సుపరిచితుడు. పత్రికా విలేకరిగా చాలా సమస్యలు తీసుకున్నారు. మేము కాలుష్య నివారణ సంఘ సమితి తరఫున కిషన్ రావు గారి ఆధ్వర్యంలో పోరాటం చేసినప్పుడు వారు కూడా మాతో కలిసి సభ్యులుగా పోరాటం చేశారు. దీన్ని వారు విలేకరుగా ఉన్నప్పుడు దాన్ని పత్రికా ప్రజలకు తీసుకెళ్లారు సమస్యలన్నీ. కాబట్టి వారి అందరికి అందుబాటులో ఉంటాడు. ఆయన మెట్రో సాధన సమితి కొరకు కూడా పోరాడాడు. దాన్ని స్టేట్ లెవెల్లో తీసుకెళ్లి మన పట్టణచెరుకు శాంక్షన్ చేయించాడు. తర్వాత ఇప్పుడు మనము శాంతినగర్, శ్రీనగర్ వాసులే కాదు, మొత్తం 14 విలేజ్లు కూడా ఉచితంగా మాంజిరా వాటర్ సప్లై అవుతుంది. కిషన్ రావు గారి అధ్వర్యంలో పోరాడి అది సాధించుకున్నాము. దాంట్లో వీరి పాత్ర కూడా ఉన్నది కాబట్టి, ఆయనకు అన్ని సమస్యలు తెలుసు కాబట్టి వారు మంచిగా మాకు అందుబాటులో ఉంటాడని మేము సపోర్ట్ చేస్తున్నాం. సో ప్రధానంగా శంకర్ రావు గారు మీకు అన్ని రకాల ఉద్యమకారుడు, అన్ని రకాల ఉద్యమాలు చేసాయి. సో సంబంధిత అధికారులతో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన మీ ఎన్నికల్లో నిలబడాలి అనుకుంటున్నారు, అంతే కదా సార్? అవును. చూసారు కదా, ఇప్పుడు ఆయనకు మద్దతు తెలిపే ఇక్కడ కాలనీ సభ్యులు కానివ్వండి, ఆయన మద్దతుదారులు కానివ్వండి, శంకర్ రావునే మేము ఎన్నికల్లో నిలబెట్టుకుంటే మాకు అన్ని రకాల సమస్యలు సత్వరంగా పరిష్కారం అవుతుంది, కాలనీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక, ప్రతి అక్షరం నిజం వైపు, నిజం దాగదు, వార్త ఆగదు.